భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్ నిషేధించింది. పాక్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ సహా పలు మీడియా ఛానళ్లు, కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై ఈ నిషేధం విధించింది. మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఛానళ్లను కూడా ప్రసారాలు అందుబాటులో లేవు. యూట్యూబ్లో పాకిస్తాన్కు చెందిన దాదాపు 16 ఛానళ్లను తెరిచి చూస్తే వాటిలో ఎలాంటి కంటెంట్ అందుబాటులో లేదని చూపిస్తోంది. జాతీయ భద్రతా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నామనే సందేశం వస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ఎక్స్ ఖాతాను భారత్లో నిలిపివేసింది. భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ యూట్యూబ్ ఛానల్స్ను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు పహల్గామ్ దాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్థానికంగా ఉన్న ఉగ్ర నెట్వర్క్ను ఛేదించేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పలువురు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన భద్రతా సిబ్బంది తాజాగా విస్తృత స్థాయిలో సోదాలు చేపట్టారు. దాడిలోని పలు నివాసాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్ సమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకు ఆ దేశంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్ జాతీయాలను దేశం నుంచి వెళ్ళగొట్టింది. ओ ये था कोई दिसता जहांगीर तो यार बिहारियां पे झुलदे यार तुम मौत दी कसम दी गेंद है దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ చెందినటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఒక 16 వాటిలో శాటిలైట్ ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఇక్కడ భారతదేశంలో ప్రసారాలకు సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని శాటిలైట్ పాకిస్తాన్ చెందినటువంటి శాటిలైట్ ఛానల్స్ పై వేటు వేసింది. అంటే ఆ ఛానల్ సంబంధించిన ప్రసారాలు ఏవి కూడా ఇక్కడ భారత్ లో టెలికాస్ట్ అయ్యే పరిస్థితి ఉండదు. వాటిని చూడటానికి కూడా తావుండే పరిస్థితి ఎట్టి పరిస్థితి లేదు. జియో మనకు ప్రధానంగా పాకిస్తాన్ చెందినటువంటి డాన్, అదేవిధంగా జియో, సామాతో పాటుగా కొన్ని ఛానల్స్, కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛానల్స్ అయితే యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి ఖచ్చితంగా. అవి వాటికి వ్యూవర్షిప్ కూడా బాగానే ఉంది. అంటే పాకిస్తాన్ చెందినటువంటి వాటిలో ఎక్కువగా పాకిస్తాన్ దేశం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదంటేనేమో కొంత కంటెంట్ రెచ్చగొట్టే ధోరణి ఉన్నటువంటి కంటెంట్ ఉంటున్న నేపథ్యంలో వాటిని ఇటువంటి సందర్భంలో, ఇటువంటి పరిస్థితుల్లో వాటిని ఆ విధంగా ఫ్రీ ఫ్లోటింగ్ గా వదిలేసామంటే కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కట్టడి చేయడంలో భాగంగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే 16 యూట్యూబ్ ఛానల్స్ పై వేటు వేయడంతో పాటుగా కొన్ని శాటిలైట్ ఛానల్స్ పాక్ చెందినటువంటి వాటిపైన కూడా బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిలో బ్యాన్ విధించినటువంటి యూట్యూబ్ ఛానళ్లలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ తో పాటుగా మరికొంతమంది ప్రముఖుల యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఎక్కువగా అంటే ఆ దేశం యొక్క వైఖరిని హైలైట్ చేసుకోవడంతో పాటుగా మన దేశంపై కొంత అక్కసు వెలగక్కే పరిస్థితి ఉంటుంది. సదరు ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ లో ఎక్కువగా ఆ బేస్డ్ గా ఉంటాయి కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించాల్సిన అవసరం లేదు మనకి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అని బ్యాన్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మనకు తెలిసిందే ఏం జరుగుతుంది, మనకి 22వ తారీఖున ఏం జరిగింది, పహల్గామ్ లో ఏం జరిగింది, ఎంతమంది టెర్రరిస్టులు వచ్చి ఎంతమందిని చంపేశారు, పర్యాటకుల్ని, టూరిస్టులు ఎంతమంది చంపేశారు, ఆ తర్వాత భారత్ ఏ విధంగా రెస్పాండ్ అయింది, భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది. అంటే పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో సీమాంతర ఉగ్రవాదాన్ని వేయడంతో పాటుగా ఏదైతే పాకిస్తాన్ అంటే క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని సపోర్ట్ చేయడాన్ని మానివేయడంతో పాటుగా ఎట్టి పరిస్థితుల్లో టెర్రరిజానికి దూరంగా ఉంటేనే, టెర్రరిజానికి తావు లేకుండా, చోటు ఇవ్వకుండా పాకిస్తాన్ ఉంటే మాత్రమే
ఆ దేశంతో ఏదైనా ముందు సంపర్కంలో ఉండే పరిస్థితి ఉంటుంది తప్పించి ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అప్పటి వరకు ఆ వైఖరి పాక్ వైఖరి మారేంత వరకు కూడా ఇటువంటి నిర్ణయాన్ని ఇటువంటి పరిస్థితులే మనం కొనసాగించాల్సిన అవసరం ఉంటుందని చాలా స్పష్టంగా ప్రభుత్వం ఇప్పటికే మనం చాలా పాకిస్తాన్ ఉన్నటువంటి కొన్ని సంబంధాలు ఏదైతే ఇంతకు ముందు ఉన్నాయి, అంటే పహల్గాం దాడికి ముందు కొన్ని సంబంధాలను దౌత్యపరమైన సంబంధాలు కొన్ని మెయింటైన్ చేస్తూ వచ్చిన వాటన్నిటిపైన కూడా ఆల్మోస్ట్ దాడి జరిగిన తర్వాత బ్యాన్ విధిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. వాటిలో భాగంగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా ఈ రోజు ఇదొక ఛానల్ పాకిస్తాన్ చెందినటువంటి యూట్యూబ్ ఛానల్ పై కూడా వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ వైఖరి మారేలా, ఎందుకంటే ఈవెన్ దాడి జరిగి అంత క్లియర్ కట్ గా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎంత చేశారని తెలిసినప్పుడు ప్రపంచం మొత్తం కూడా క్లియర్ కట్ గా తెలిసిన తర్వాత కూడా వాళ్ళు డిపెండ్ చేసుకునే పరిస్థితి. ఈవెన్ పాక్ ప్రధాని కూడా తాము ఎటువంటి విచారణకైనా సిద్ధమే, తమకు ఎటువంటి సంబంధం లేదని ఒక దారుణమైనటువంటి యుఎన్ఓ వేదికగా దారుణమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయటం, అంటే పచ్చి అబద్ధం ఆడటం కూడా కొంత భారత ప్రభుత్వాన్ని విసుగు చెందేలాగా, భారత ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యేలాగా పాకిస్తాన్ వైపు నడుస్తున్న నేపథ్యంలో ఇట్లా స్టెప్ బై స్టెప్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాల భాగంగా ఈ రోజు పాక్ వచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్ పై కూడా వేటు వేస్తారు. ఇదే వరవడిని ముందు కూడా కొనసాగిస్తామని చాలా స్పష్టంగా భారత ప్రభుత్వం ఒక క్లియర్ కట్ నిర్ణయాన్ని వెలువరించింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.